నెక్లెస్ రోడ్లోని జలవిహార్ కూల్చివేతకు రంగం సిద్ధమవుతుంది. హుస్సేన్ సాగర్ను ఆక్రమించి జలవిహార్ నిర్మించారనే ఆరోపణలు వస్తున్నాయి. జలవిహార్పై హైడ్రాకు మాజీ ఎంపీ అజీజ్ పాషా ఫిర్యాదు చేశారు. పర్యావరణ నిబంధనలు, కోర్టు ఆదేశాలను జలవిహార్ ఉల్లంఘించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. డాక్యుమెంట్లతో సహా హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఫిర్యాదు చేశారు. జలవిహార్ నుంచి వ్యర్థాలు హుస్సేన్ సాగర్లో కలుస్తున్నాయంటూ ఫిర్యాదు చేశారు మాజీ ఎంపీ అజీజ్ పాషా. ఈ నేపథ్యంలో మరి జలవిహార్ కూల్చివేతకు రంగం సిద్ధమవుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హైడ్రాకు ఫిర్యాదు అందిన నేపథ్యంలో ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు పరిశీలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెక్లెస్ రోడ్లోని జలవిహార్ చాలా ప్రఖ్యాతిగాంచింది. చాలా ఈవెంట్లు ఇక్కడే జరుగుతుంటాయి. జలవిహార్లో రాజకీయ కార్యకలాపాలు కూడా జరుగుతుంటాయి. మరోవైపు దాన్ని ఆనుకున్నటువంటి పీపుల్స్ ప్లాజాలో ఈవెంట్లు జరుగుతుంటాయి. ఇటు జలవిహార్లో వాటర్ పార్క్ ఏదైతే ఉందో జలవిహార్ దగ్గర చాలామంది అక్కడికి వచ్చి సేద తీరుతుంటారు. ముఖ్యంగా వాణిజ్య కార్యకలాపాలకు ఇది కొంతమందికి లీజుకి ఇచ్చిన నేపథ్యంలో మరి దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది వేచి చూడాల్సిందే. ఇక హుస్సేన్ సాగర్ని ఆక్రమించి ఈ జలవిహార్ నిర్మించారు. అందులో చాలామంది ఆ నీళ్ళలో ఆడుతూ సేద తీరుతుంటారు. ఆ వ్యర్థపు నీళ్ళన్నీ కూడా తిరిగి మళ్ళీ హుస్సేన్ సాగర్లో వదులుతున్నారు. దీంతో హుస్సేన్ సాగర్ కలుషితమవుతుందంటూ అజీజ్ పాషా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ముఖ్యంగా హుస్సేన్ సాగర్ను ఆక్రమించి జలవిహార్ను నిర్మించారనే ఆరోపణలు కనబడతా ఉన్నాయి. జలవిహార్పై హైడ్రాకు మాజీ ఎంపీ అజీజ్ పాషా పూర్తిస్థాయి వివరాలతో ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక పర్యావరణ నిబంధనలు, కోర్టు ఆదేశాలను జలవిహార్ ఉల్లంఘించిందంటూ ఈ ఫిర్యాదు సారాంశం. డాక్యుమెంట్లతో సహా హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఫిర్యాదు వెళ్ళింది. దీంతో జలవిహార్ నుంచి వ్యర్థాలు హుస్సేన్ సాగర్లో కలుస్తున్నాయంటూ ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో మరి హైడ్రా ఎలాంటి ముందడుగు వేస్తుంది, ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది మాత్రం ప్రస్తుతం ఆసక్తికరంగా మారుతుంది. ఎస్, సాగర్ జైన్ అవుతున్నారు. సాగర్, జలవిహార్కు సంబంధించి మాజీ ఎంపీ అజీజ్ పాషా ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది. జలవిహార్ను కూల్చివేస్తున్నారా? ఎస్ రామ్దాస్, ఇప్పటికే హైదరాబాద్ సంబంధించినటువంటి హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలంటే ఇప్పటికే హైడ్రాకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మాజీ ఎంపీ అజీజ్ పాషా మరికొంతమంది సిపిఐ నేతలు కలిసి ఈ జలవిహార్ పైన ఫిర్యాదు చేశారు హైడ్రాకు. ప్రధానంగా జలవిహార్ అనేది 12 ఎకరాలకు పైగా ఈ సంజీవయ్య పార్క్ తో పాటుగా హుస్సేన్ సాగర్ కు సంబంధించినటువంటి స్థలాన్ని ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ని 12 ఎకరాలకు పైగా ఆక్రమించి తమ యొక్క కార్యకలాపాలు ఎంటర్టైన్మెంట్, జలవిహార్ ఎంటర్టైన్మెంట్ పేరుతో కార్యకలాపాలు, వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. దానివల్ల హుస్సేన్ సాగర్ కు సంబంధించినటువంటి భూమిని ఆక్రమించి చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి దానిపైన డాక్యుమెంట్లను పరిశీలించి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ హైడ్రాకు ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పటికే గతంలో కూడా జలవిహార్ పైన అనేక ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే ఈ హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి టూరిజం డిపార్ట్మెంట్, తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ నుంచి లీజ్ తీసుకొని వీళ్ళు దీనికి సంబంధించినటువంటి కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో వారు హుస్సేన్ సాగర్ సంబంధించినటువంటి భారీ ఎత్తున ఎఫ్టీఎల్ బఫర్ జోన్ భూమిని ఆక్రమించి పెద్ద ఎత్తున ఈ విధంగా వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తున్నారంటూ వాళ్ళు ఫిర్యాదులో పేర్కొన్నారు. దాదాపు 12 ఎకరాలకు పైగా ఆక్యుపై చేశారని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో హైడ్రా దీనికి సంబంధించినటువంటి హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఎలాంటి వ్యాపార సముదాయాలు ఉన్నాయి, దానికి సంబంధించిన పూర్తి నివేదిక తీసుకుంటుంది. సంబంధిత ఇరిగేషన్ తో పాటుగా రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి దీనికి సంబంధించినటువంటి జాయింట్ సర్వే చేపిస్తున్నట్లుగా తెలుస్తుంది. అనంతరం ఈ జలవిహార్కి సంబంధించి ఎంత ఆక్రమణకు గురైంది, వారు ఎంత మేరకు ఇక్కడ మరో అంశం ఏంటంటే కోర్టు ఆదేశాలు, గతంలో కోర్టు ఆదేశాలు ఉన్నా కూడా వాటిని ధిక్కరించి నిబంధనలకు విరుద్ధంగా నీటిపారుదల శాఖకు సంబంధించిన నిబంధనలకు విరుద్ధంగా ఈ జలవిహార్ అనే సంస్థ అనేది ఈ హుస్సేన్ సాగర్ లేక్ పక్కనే మనం చూసుకోవచ్చు. జనరల్ గా జలవిహార్ హుస్సేన్ సాగర్ పక్కనే ఆనుకొని ఉంటుంది. అయితే దానికి సంబంధించిన భారీ స్థలాన్ని కూడా హుస్సేన్ సాగర్ సంబంధించిన స్థలాన్ని ఆక్రమించిందనే పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైడ్రా దీనిపైన ఫోకస్ పెట్టింది. జలవిహార్ కు సంబంధించినటువంటి ఎంత భూమి ఆక్రమించింది, దీనికి సంబంధించిన కొన్ని కోర్టు కేసులు కూడా ఉన్నాయి, దానికి సంబంధించిన పరిశీలిస్తుంది. ఒకవేళ లీగల్ సంబంధించిన అంశాలను పరిశీలించిన అనంతరం ఒకవేళ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఆక్రమించిందని తెలిస్తే ఖచ్చితంగా హైడ్రా దీని జలవిహార్ పైన కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం మనకు కనిపిస్తుంది. రామ్దాస్, రైట్. ముఖ్యంగా జలవిహార్ నుంచి వచ్చే వ్యర్థాలు ఎక్కువగా ఎంటర్టైన్మెంట్, రిక్రియేషన్ వీటన్నిటి కూడా చాలా కమర్షియల్ ఆస్పెక్ట్స్లో యూజ్ చేస్తుంటారు. అది కొంతమందికి లీజ్ కూడా ఇచ్చారు కొన్ని ఏళ్ల తరబడి. సో వాటి వ్యర్థాలు, వాటి మొత్తం వ్యవహారం అంతా కూడా చాలా క్లియర్గా ఫిర్యాదులో పేర్కొన్నారు. మరి ముఖ్యంగా
ఆ ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించడం చాలా పెద్ద నేరం అంటూ అజీజ్ పాషా చాలా క్లియర్గా చెప్తున్నారు. సో నిజంగా హైడ్రా మరి ఈ అంశాన్ని ఎట్టి పరిస్థితుల్లో టాలరేట్ చేయకుండా ఖచ్చితంగా జలవిహార్ను అక్కడి నుంచి తొలగించే అవకాశాలు అనుకోవచ్చా? ఎస్ రామదాస్, ఖచ్చితంగా. అయితే జలవిహార్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ దీనికి సంబంధించినటువంటి టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి కొంత భూమిని లీజ్ తీసుకొని దానికి సంబంధించిన తాత్కాలిక నిర్మాణాలను వాటర్ పార్క్ తరహాలో నిర్మిస్తున్నాం అని చెప్పి లీజ్ లో పేర్కొన్న జలవిహార్ అనంతరం భారీ వాటర్ పార్క్ ను నిర్మించిన అనంతరం దానికి సంబంధించినటువంటి కమర్షియల్ భారీ ఫంక్షన్ హాల్స్ ను నిర్మించింది. పెద్ద ఎత్తున నిర్మాణాలు కూడా జరిగాయని చెప్పి గతంలో కూడా అనేక ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో జలవిహార్ పైన ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. బట్ హైడ్రా వచ్చిన తర్వాత ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది. అక్రమ నిర్మాణాలపైన చర్యలు తీసుకుందంటే నమ్మకంతో పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి. అందులో భాగంగానే సిపిఐకి సంబంధించిన నేతలు మాజీ ఎంపీ అజీజ్ పాషాతో కలిసి ఫిర్యాదు చేశారు. అందులో ఫిర్యాదులో కూడా పలు కీలక అంశాలు పేర్కొన్నారు. అంటే జలయార్కి సంబంధించినటువంటి కోర్టు ధిక్కరణ సంబంధించినటువంటి పాల్పడుతుందన్న దాంతో పాటుగా నిబంధనలకు విరుద్ధంగా భారీ ఎకరాలు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో నిర్మాణాలు జరిగాయి. వాటర్ పార్క్ తాత్కాలిక నిర్మాణాలతో అంటే కార్యకలాపాలు కొనసాగించాల్సిన జలవిహార్ మాత్రం భారీ నిర్మాణాలను, భారీ ఫంక్షన్ హాలను, ప్రైవేటు భారీ పెద్ద ఎత్తున శాశ్వత నిర్మాణాలను కూడా అక్కడ చేసిందంటూ వారు గుర్తించి దానికి సంబంధించిన ఆధారాలు కూడా అందించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హైడ్రా దీనిపైన ఫోకస్ పెట్టింది. ఒకవేళ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో పెద్ద ఎత్తున నిర్మాణాలు జరిగాయని చెప్పి హైడ్రా కూడా తమ సంబంధిత అధికారులతో నివేదిక వచ్చిన అనంతరం ఖచ్చితంగా జలవిహార్ పైన కూడా చర్యలు తీసుకునే అవకాశం మనకు కనిపిస్తుంది. దీంతో పాటుగా హుస్సేన్ సాగర్ పరిధిలో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో కూడా భారీగా ఆక్రమణలు దాదాపు హైడ్రా నివేదిక ఇచ్చిన 56 చెరువుల్లో మొట్టమొదటిగా హుస్సేన్ సాగర్ 2 ఎకరాలకు పైగా దాదాపు 2 నుంచి 3 ఎకరాలకు పైగా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో అక్రమ నిర్మాణాలు జరిగాయంటూ తేలింది. దీంతో పాటుగా వ్యాపార సముదాయాలు ఏ విధంగా ఆక్రమించాయి, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో లీజ్ల పేరుతో హెచ్ఎండిఏకి సంబంధించిన ఈ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించినటువంటి పేరుతో లీజులు తీసుకుని భారీ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో హుస్సేన్ సాగర్ సంబంధించినటువంటి పెద్ద ఎత్తున స్థలాన్ని ఆక్రమించి తమ వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తున్న నేపథ్యంలో హైడ్రా దీనిపైన ఫోకస్ పెట్టింది. హుస్సేన్ సాగర్ సంబంధించిన ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఎన్ని ఆక్రమణలు జరిగాయని చెప్పి పూర్తి స్థాయి డేటా తీసుకున్న అనంతరం జలవిహార్ తో పాటుగా మరికొన్ని వ్యాపార సముదాయాలపైన కూడా హైడ్రా చర్యలు తీసుకునే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. రామదాస్, రైట్, ఎస్, థ్యాంక్ యూ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తం మీద జలవిహార్ అనేది ఒక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అంటూ మాజీ ఎంపీ అజీజ్ పాషా హైడ్రాకు ఫిర్యాదు చేస్తున్నారు. ముఖ్యంగా హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్ పరిధిలో బఫర్ జోన్ పరిధిలో దీని నిర్మాణాలు చేశారు. శాశ్వత కట్టడాలు నిర్మించి అక్రమంగా ఇక్కడ వాణిజ్య కార్యకలాపాలు సాగుతున్నాయంటూ ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. హుస్సేన్ సాగర్ను ఆక్రమించి నిర్మించిన జలవిహార్ను వెంటనే కూల్చివేయాలంటూ ఆయన హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ప్రధానంగా పర్యావరణ నిబంధనలు, కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి మరి ఈ కట్టడాలు జరిగాయని వీటిపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ అజీజ్ పాషా ఇచ్చిన ఫిర్యాదుతో ఇప్పుడు హైడ్రాలో కదలికలు మొదలయ్యాయి. మరి హైడ్రా దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.